అతి పొడవైన నదీ పరివాహక ప్రాంతాలు, నదుల మధ్యలో కొండలు, కొండల మీద టెంపుల్స్ చూడ్డానికి మాత్రం 2 కళ్ళు సరిపోవండి. అంత అందమైన ప్రదేశాలకైతే ఈరోజు వెళ్ళబోతున్నాము. పిల్లలకు కూడా బోరు కొట్టకుండా చక్కగా నాటు పడవల మీద ప్రయాణం చేస్తూ ఈ టెంపుల్స్ అయితే ఈరోజు దర్శించుకుందామండి. ఆ పరమశివునికి మనం అభిషేకం చేయడం కాదండి, పరమశివుడే మనకి అభిషేకించిన జలాలను మనకి ఇస్తున్నారు అన్నట్టు. మరి అది ఎక్కడో ఏంటో చూద్దామా అండి. నమస్తే అండి. మన ఆంధ్రాలోని కానీ తెలంగాణలో కొన్ని ఏరియాస్లోనన్నీ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. అది ఎక్కడ చూసినా మనకు దొరుకుతూ ఉంటుందండి దాని ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఒరిస్సాలోనైతే నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయండి. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు. చాలా వరకు ఇది అంత ఎక్స్పోజ్ అయితే అవ్వలేదండి. చాలా అంటే రూరల్ ఏరియాస్లో ఉండిపోవడం, తర్వాత దాని గురించి పెద్దగా మనకు తెలియదు. కానీ చాలా అంటే మనం ఫిల్మ్స్ కూడా షూట్ చేయొచ్చండి, అంత బాగుంటుంది అన్నట్టు ఈ లొకేషన్స్. ఈ వెళ్ళే దారి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. చాలా చిన్న పల్లెటూర్ల మధ్య నుంచి అట్లా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తుంది భువనేశ్వర్ నుంచి దగ్గర ఒక 100 కిలోమీటర్స్ వేసుకోవచ్చండి. అంటే 90 to 95 అట్లా ఉంటుంది అన్నట్టు. కానీ మనకి 2.5-3 అవర్స్ అయితే పడుతుందండి వెళ్ళడానికి. చిన్న పల్లెటూరు మధ్య నుంచి వెళ్ళాలి కదా, రోడ్డుకి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇది భట్టారిక శక్తిపీఠం అని కూడా అంటారండి. ఇది బడంబ విలేజ్ అనేది ఉంటుంది కటక్ దగ్గరలో, అంటే కటక్ డిస్ట్రిక్ట్కి వస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుంది. మెయిన్ టెంపుల్ కన్నా మనం వెళ్తున్న వ్యూ కానీ అక్కడున్న మహానది మీద ఉన్న బ్రిడ్జ్ నుంచి వెళ్తూ ఉంటామండి, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీరే చూస్తారు కదా, మనకి బ్రిడ్జ్ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాము. చాలా బాగుంటుంది. వాటర్ ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. ఈ టైంలోనైతే మనం నది మధ్య వరకు కూడా మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అది రిటర్న్లో అయితే నేను చూపిస్తాను. ముందు వెళ్తున్నప్పుడు మాత్రం మనం 2 టెంపుల్స్ అయితే మనం ఈరోజు కవర్ చేస్తున్నాము. చూసారా నది, అది ఎంత మనం కటక్ వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా ఇలాంటి బ్రిడ్జెస్ అయితే దాటుకొని వెళ్ళాలండి. ఎటు నుంచి వెళ్ళినా కూడా ఇలా బ్రిడ్జెస్ అయితే వస్తాయి మీకు. అదే వాటర్ రైనీ సీజన్లో వచ్చారనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఇప్పుడు అంతా వాటర్ అయితే లేదు, మొత్తం డ్రై అయిపోయినట్టుంది కదా. ఇక్కడ నది మధ్య అంటే మధ్యకి వచ్చేసామండి. ఇక్కడ కొంతసేపు ఆపి ఒక ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నామన్నట్టు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనకి అస్సలు ట్రాఫిక్ అనేది ఉండదండి. ఎక్కడికి వెళ్ళాలన్నా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అంటే ఈవెన్ బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు, అంతా బాగుంటుంది. అయితే ఎండ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి. సమ్మర్లో వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది, వింటర్లోని వెళ్తే బాగుంటుందండి. రైనీ సీజన్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ వెళ్ళడమే కొంచెం ఇబ్బంది అండి. అంటే చిన్న కారు వెహికల్ అయితే అంటే బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం పెద్ద వెహికల్ బస్సులలో అయితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదండి, వ్యూ అయితే చాలా బాగుంటుందండి. పొలాలు, నదులు ఇవన్నీ దాటుకొని వెళ్తామన్నట్టు. అలా ఆల్మోస్ట్ వచ్చేసాం. దీంట్లోంచి వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది. ఈ టెంపుల్ అనేది చాలా చిన్నదండి, కానీ ఏంటంటే ఏరియా అది చాలా పెద్దది. ఆ నది అదంతా ఉంటుంది అన్నట్టు. కార్తీక మాసంలో వెళ్ళి మన దీపాలు వదులుకోవడానికి వాటికి బాగుంటుంది. బట్ ఏంటంటే దూరం అన్నట్టు. ఈ దేవాలయం 6 నుంచి 16వ శతాబ్దం మధ్యలోనే కట్టారండి. ఇది ముఖ్యంగా పరశురాముల వారి చేతి మీద అమ్మవారు ప్రతిష్ఠించబడిందంటండి. అంటే పరశురాముల వారి బాణం ఉంటుంది కదండి, ఆ బాణం మనతోనే అమ్మవారిని చెక్కారంటండి. అది కూడా తనకి శక్తిని ఇచ్చినందుకు గుర్తుగా అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారంట, ప్రతిష్ఠించారంటండి. దీనికైతే ఒక చిన్న కథ ఉంది. పరశురాముల వారు సహస్రార్జున అనే అతన్ని ఓడించడానికి కావలసినంత శక్తి కోసం అని చెప్పి, అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు ఇక్కడ చేశారంటండి. ఆ దుర్గాదేవి అమ్మవారు ఇలా పట్టారిక రూపంలోని ప్రత్యక్షమై పరశురాముల వారిని అనుగ్రహించారండి. దానికి గుర్తుగా ఇక్కడే తన బాణంతో అమ్మవారిని చెక్కారన్నట్టు. ఏదంటే ఈ నది ఒడ్డున ఏదైతే కొండ ఉందో ఆ కొండ దగ్గరే అమ్మవారిని అయితే తన బాణంతో చెక్కారంట. చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించారంట. లోపలైతే అమ్మవారు చాలా చిన్న విగ్రహమే ఉంటుందండి. ఇది మనకి ముఖ్యంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి పంచవటికి వెళ్తారు కదండి, ఆ టైంలోని ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ పంతులు గారు అయితే చెప్పారండి. మొత్తం స్టోరీ అంతా మనకి మొత్తం వివరిస్తున్నారు అన్నట్టు నీట్గా. మనకి ఈ స్టోరీ అంతా కూడా మనకి ఎక్కడ దొరకట్లేదండి. చాలా టెంపుల్స్ అండి ఇలాంటివి చాలా ఉన్నాయన్నట్టు. మనం ఒరిస్సా అనగానే ఏవో కొన్ని పైన చూసి వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తాయండి. దట్టు మాకు తెలియడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది అన్నట్టు. మేము వచ్చి అప్పుడే 4 years అయిపోతుంది, అయినా ఇప్పుడు తెలిసింది అన్నట్టు. ఇన్ని రకాల టెంపుల్స్ ఇన్ని ఏరియాలో ఉన్నాయి, అన్నీ పురాతనమైన టెంపుల్లేనండి. ప్రతి దానికి కూడా ఈ హిస్టరీ మొత్తం మనకు ఆ టెంపుల్లోనే తెలుస్తూ ఉందండి. అయితే ఏంటంటే మనకి ఒడియా అది రాదు కాబట్టి అంతా తెలుసుకోలేము. కొంచెం మనకి అర్థమైతే చక్కగా హిస్టరీ మొత్తం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఈ టెంపుల్ చూసారండి ఎంత హైట్లో ఉందో.
అంటే ఈ వాటర్ లెవెల్ అక్కడ వరకు వస్తుందండి ఈ రైనీ సీజన్ అదంతా అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. అయితే ఈ మధ్య కాలం పాడవుతున్నాయని చెప్పి పెయింట్లు అవన్నీ వేస్తున్నారు. బట్ అంతకుముందు అయితే నార్మల్గానే వదిలేస్తారండి. కొన్ని టెంపుల్స్ అయితే మనకి నార్మల్ కన్స్ట్రక్షనే కనబడుతుంది. బట్ కొన్ని మాత్రం పాడైపోతున్నాయని చెప్పి ఇప్పుడు పెయింటింగ్ వచ్చేసి బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు. ఇంకొకటి ఇక్కడ టెంపుల్స్ ప్రతిదీ కూడా నదికి ఆనుకొనే ఉంటాయండి. అంటే ఆ స్వామివారికి అభిషేకం ఏది జరగాలన్నా ఏది యూజ్ చేయాలన్నా ఆ నదిలోంచి వాటర్ తెచ్చే యూజ్ చేసేటట్టు ఉంటున్నాయి అన్నట్టు. అన్నీ కూడా అలాగే ఉంటున్నాయండి. ఇక ప్రసాదం కూడా మనకి కొనుక్కోవాలండి. వాళ్ళు అంటే నార్మల్గా మనకి ఇస్తారు కదా, అలా ఏం లేదు, కొనుక్కొని తీసుకోవాలి. దీనికి కూడా వ్యూ పాయింట్ అయితే ఉందండి. పరశురాముల వారి విగ్రహం కనిపించింది కదా, ఆ పైకి వెళ్తే వ్యూ పాయింట్ అయితే ఉందండి. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది, మధ్యాహ్నం కూడా అయిపోయిందండి. ఇంకో టెంపుల్ మేము కవర్ చేయాలి. అది ఏంటంటే కొంచెం తొందరగా మూసేస్తారన్న టెంపుల్, అందుకని చెప్పి తొందరగా అక్కడికి వెళ్ళిపోవాలని సేమ్ అండి. మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ నుంచి ఇలా వెళ్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జిలు మాత్రం భలే ఉంటాయండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్స్ అయితే మనం భలే ఎంజాయ్ చేస్తామండి. ఎందుకంటే ఇవి నది మధ్యలో ఉంటాయి చూడండి, ఐలాండ్స్ అంటారు కదా అలా అన్నట్టు. ఇప్పుడు మనం నది మధ్యకి వచ్చేసామండి. ఈ పెద్ద బ్రిడ్జ్ మధ్యలోని మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ అయితే సైడ్కి కట్టారన్నట్టు, ఎల్ షేప్లో కట్టారు చూసారా, ఎల్ షేప్లో. మనకి అక్కడికి వెళ్ళాలన్నట్టు, కొండ కనిపించింది కదా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకి సింగనాథ్ టెంపుల్ అని అంటారండి. యాక్చువల్గా సింహనాథ్ అని రాశారు వికీపీడియాలో, బట్ ఏంటంటే దాని సింగనాథ్ టెంపుల్ అండి. అక్కడికి వెళ్ళాలంటే కార్ అయితే అలౌడ్ ఉండదండి, ఓన్లీ బైకుల మీద వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 2 వీలర్స్ అలౌ చేస్తున్నారు, నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దిగి ఇక్కడ నుంచి మనకి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి చిన్న గేట్ లాగా అంటే పెట్టారన్నట్టు, ఏవి పెద్ద వెహికల్స్ రాకుండా ఉండడానికి. అందులోంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వాటర్ ఫుల్గా ఉన్నప్పుడైతే భలే ఉంటుందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. ఆ చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుందండి, ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉందన్నట్టు. చెట్లు అవన్నీ కూడా. వర్షాకాలం రావాలంటే కొంచెం ఇబ్బందేనండి, వాటర్ అయితే ఈ లెవెల్ వరకు, ఎందుకంటే నదికి అది మనకి కరెక్ట్గా ఒకే లెవెల్ అంటే కొంచెం ఎత్తులో ఉంది తప్ప మనకి వాటర్ పైకి వచ్చేసేటట్టే ఉందండి చూస్తుంటే. ఈ టెంపుల్ ఉన్న ఏరియాని గోపీనాథ్పూర్ ఆ విలేజ్ దగ్గరికి వస్తుందండి. కానీ ఇది మాత్రం బడంబాలోనే ఉంటుంది, అంటే కటక్ డిస్ట్రిక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నామండి. ఆ కింద కనిపిస్తున్నాయి కదా అక్కడ దిగాలండి. అదే చూసారా ఎంత లోతుగా ఉందో టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో శివుణ్ణి పూజించారు అనేసి ఉందండి. అంటే హిస్టరీలోని అలానే ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే పంతులు గారు చెప్పింది ఏంటంటే రాముడు సీత లక్ష్మణులు వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ శివుణ్ణి దర్శించుకుని పూజలు చేశారని. ఇక్కడ స్వామివారి దగ్గర ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి, అది నేను చూపిస్తూ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వీడియో అలౌడ్ అన్నారు వాళ్ళు, మీరు తీసుకోండి మేము చెప్తాం దాని హిస్టరీ అని కూడా అన్నారు. కానీ ఏంటంటే అదంతా కూడా వాళ్ళు ఒడియాలో చెప్పారన్నట్టు, అది కూడా నేను మీకు వినిపిస్తాను చిన్నది. ఇక్కడ టెంపుల్ అయితే మాత్రం కళింగ స్టైల్లోనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. తిరగడానికి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నట్టు. ఇది చూసారా ఇది. కానీ ఆ కింద వెళ్తాం కదా లోపలికి, అది చాలా హైట్ తక్కువ అండి. ఇట్లా వంగి వెళ్ళాలి, చూసారా అక్కడ పంతులు గారు ఇలా వంగి వెళ్తున్నారు, అంత హైట్లోనే ఉంటుందండి. అక్కడ గర్భాలయం ఉంది, అక్కడ కూడా అంతే అన్నట్టు. అంటే మరీ ఇంత తక్కువ కాదు, కానీ కొంచెం నార్మల్గా ద్వారాల కన్నా కూడా కొంచెం తక్కువలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న అవన్నీ కూడా మనం చూసుకొని నెమ్మదిగా వెళ్ళాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తుందండి. కన్స్ట్రక్షన్ అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బయట ఇంత వేడిగా ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా హాయిగా ఉందండి. ఇందాక ముందు చెప్పుకున్నాం కదండి, ఇక్కడ విష్ణుమూర్తి నరసింహావతారంలోని శివుని పూజించారని. సో దానికి అనుగుణంగానే చుట్టూ టెంపుల్ చుట్టూ కూడా విష్ణుమూర్తి తాలూకా అంటే ఆ విగ్రహాలు ఉంటాయి కదా వివిధ రూపాల్లోని, వివిధ అవతారాల్లో, అవన్నీ కూడా ఈ టెంపుల్ మీద ఉన్నాయండి. లోపల శివుని మందిరం, అంటే లోపల కొలువైంది శివుడు, కానీ బయట మాత్రం మొత్తం విష్ణుమూర్తి అవతారాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ప్రత్యేకత ఏంటంటే దీని రూఫ్ ఉంటుంది కదా పైన, అది జగన్మోహిని తాలూకా అవతారం అని ఏదో చెప్పారండి ఆ పైన రూఫ్ అయితే. సో మనకి ఎక్కువ హిస్టరీ అంటే చదవడానికి కూడా ఎక్కడ దొరకదండి. ఇవన్నీ కూడా చాలా అంటే వాళ్ళు చెప్పినవి అవన్నీ వినడమే తప్ప ఎక్కువ మ్యాటర్ మనకు అసలు ఎక్కడ దొరకదండి. నేను కూడా ఈ వీడియో చేయడానికి చేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఏంటంటే దాని హిస్టరీ అంతా కూడా నేను చాలా దగ్గర కలెక్ట్ చేశాను, కానీ ఎక్కడా నాకు దొరకలేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ లాంగ్వేజ్ ఒకటి అర్థం కాదు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఏమర్థమవుతుంది. బాగా తెలిసిన చదువుకున్న వాళ్ళకి అది ఇది తెలియట్లేదండి దీని గురించి. సో చాలా ప్రాబ్లం అయింది, అందుకే చాలా టైం పట్టేసింది అన్నట్టు ఈ వీడియో చేయడానికి. ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరిగి వచ్చేసామండి. అయితే శివుడి మందిరం కదండి, ఇది ప్రదక్షిణలు వేరేలా ఉంటాయి కదా, అందుకు రివర్స్లో కూడా చేస్తున్నారు అన్నట్టు చాలా వరకు. ఈ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి అర్థం కావట్లేదండి, లోపల ఏ దేవుడు ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు.
ఈ టెంపుల్కి ఆపోజిట్లో నందీశ్వరుడు అయితే ఉన్నారండి. అందరు కూర్చున్నారు కదా, అక్కడైతే నందీశ్వరుడు ఉన్నారు. దానికి ఆపోజిట్లోనే మనకి శివుడి మందిరం అన్నట్టు ఇప్పుడు మనము ముందు నుంచి చూస్తున్నాము. దీని గేటు ముందుకే అంటే ఆపోజిట్లో లేదండి, పక్కకు ఉంది, అందుకు మనకి ఇలా కనిపిస్తుంది. ఈ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూసారండి ఎంత నేరోగా ఉందో. ఇక్కడ పంతులు గారు ఏం చెప్తున్నారంటే, మేము చెప్తాము, మీరు అర్థం చేసుకొని మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి అని చెప్పారండి. సో అలాగని చెప్పేసి అంటే ఆయన ఒక పాట రూపంలో చెప్తున్నారు అన్నట్టు. మాకైతే ఏం అర్థం అంటే మా వారికి అర్థమవుతుంది కానీ నాకు అసలైతే ఏం అర్థం కాలేదండి. అయితే ఆయన ఇంకొకరు ఉన్నారు కదా, ఇంకొక పంతులు గారు, ఆయన చూపిస్తున్నారు అన్నట్టు. చూడండి ఇలాగా మనకి వాటర్ అనేది అక్కడ దూరంలో ఉంది కదా నది, ఆ నది నుంచి వాటర్ అనేది శివునికి ఇంకా అలా అభిషేకంలాగా అవుతూ ఉంటుందంట, కింద నుంచి అలా వస్తుందంటండి. ఆయన అదే చూపించారండి. ఆకులు తీస్తుంటే వాటర్ అది వస్తుంది కదా, అది ఎప్పటికప్పుడు అలా తీస్తూ ఉంటారంట అందరికీ చూపించడానికి. అది తీర్థంలాగా ఇస్తారన్నట్టు తాగడానికి. సో ఇదైతే టెంపుల్ అండి. ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము, ఇంకా నది దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ చూడండి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మనం ఆ చివరి నుంచి వచ్చామండి. అలా వచ్చి ఇట్లా ఎల్ షేప్లో ఉంది కదా, అలా నడుచుకుంటే ఇక్కడ వరకు వచ్చామన్నట్టు. ఇప్పుడు నేనైతే నది మధ్యలో ఉన్నానండి, మీకు చుట్టూ చూపిస్తాను. ఒక పక్క సూర్యుడు అస్తమిస్తూ ఉంది, యువతల నది, ఆ నదిలోంచి వాటర్లోంచి ఆ సూర్యుడి కిరణాలు ఉంటాయి కదండి, అవి భలే ఉన్నాయి అన్నట్టు. అది మనకి అంటే ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటే తీస్తారు కానీ మనకు అంత నాలెడ్జ్ లేదా, అంత ఫోన్స్లో అంత రావు కూడా కదండి. చాలా బాగా అనిపించింది. కానీ ఆశ్చర్యంగా ఏమనిపించిందంటే, ఇంత నది వాటర్ అంతా ఉన్నా కూడా ఆ మధ్యలోని ఆ ల్యాండ్ ఉండి అక్కడ స్వామివారు ఆ గుడి వీళ్ళంతా అది ఎలా కట్టారు ఏంటనేది మాత్రం నిజంగా అది ఒక అద్భుతమైన చెప్పాలండి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కడానికి, కొండ మీదకి ఎక్కడానికి కూడా దారి అయితే ఉంది. కానీ ఏంటంటే ఆఫ్టర్ 4 అయితే అలౌ చేయరంటండి, ఎందుకంటే పాములు ఇవన్నీ చాలా ఉంటాయండి. అది కూడా దట్టమైన అడవి మార్గం అంటారు కదంటే, అలా ఉంటుందంటండి. కానీ వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంటుందంట. బిఫోర్ ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఆ వ్యూ పాయింట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనము నది మధ్యలో ఉన్నామండి, సో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళింది ఈ కొండేనండి. సో ఆ టాప్లోనైతే మనకు వ్యూ పాయింట్ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. నేను దూరం నుంచి తీసింది అన్నట్టు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.